నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడపట ఆవిష్కరణ జరిగింది. మంగళవాయిద్యాల నడుమ రాజవీధిలోని చిన్నజీయర్ మఠానికి చేరుకున్న ఆలయ వైదిక బృందం అక్కడ గరుడపట లేఖనం, గరుడపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గరుడపట ఆవిష్కరణ ఉత్సవంలో శ్రీ త్రిదండి ఆహోబిల రామానుజ జీయర్ స్వామివారు పాల్గొన్నారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. స్వామివార్లకు విశేష పూజలు చేసిన అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ ధ్వజపటాన్ని ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కాలసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వారి తిరుమంజనం జరిగింది. ఈ నెల 26న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కోయిలాళ్వారి తిరుమంజనం చేపట్టారు. కోదండరామస్వామి ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలతో ఆలయ వేద పండితులు, తితిదే అధికారులు శుద్ధి చేశారు. గర్భాలయం నుంచి ఆలయ ప్రాంగణము, పైకప్పును పసుపు, కుంకుమ, గంధము, కర్పూరము వంటి పరిమళాలతో తిరుమంజనం చేశారు. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి 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 కొలువు ఇయవయ్య రామా. రోమాంచమానే కనకంచుకము, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర పిల్లయో, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో, రామనామమానే రామనామమానే వరకంఠమిది, రామనామమానే వరకంఠమిది, రామనామమానే వరకంఠమిది, రాజులునై
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ సీతారాములను సుందరంగా అలంకరించిన మహారథంలో కొలువుదీర్చారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన రథోత్సవం భక్తులను పరవశులను చేసింది. ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చింతనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తిరుపతి కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై అధిష్ఠింపచేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ అభయ ప్రదానం చేశారు. ఇక ఈరోజు తిరుమల విషయానికొస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. దేవదేవుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట శిలాతోరణం వరకు విస్తరించున్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని, భక్తుల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయము పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఆన్లైన్లో జూన్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేసింది తితిదే. మధ్యాహ్నం తర్వాత తిరుమల తిరుపతిలో వసతి గదుల కోటా కూడా విడుదల చేసింది. తిరుమల కొండ నిత్యం ఉత్సవాలమయం. తిరుమల శ్రీనివాసుడు ఉత్సవప్రియుడు. అందుకే 7 కొండలపై ప్రతిరోజు పండగ వాతావరణమే ఉంటుంది. ఈ నెల 27వ తేదీ శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఏర్పాటవుతోంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు రంగనాయకుల మండపంలో సీతారామలక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజనము, సాయంత్రం మాడవీధుల్లో హనుమంత వాహనంపై శ్రీరాముడి ఊరేగింపు, గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీరామనవమి ఆస్థానము, 28వ తేదీ రాత్రి 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకము, ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ 3 రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాగే ఏప్రిల్ 1వ తేదీ తిరుమలలో తుంబుర తీర్థ ముక్కోటి వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఈ నెల 31, ఏప్రిల్ 1వ తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. వయోవృద్ధులు, 12 సంవత్సరాల లోపు చిన్నారులకు తుంబుర తీర్థ ముక్కోటికి అనుమతి లేదు. తుంబుర తీర్థానికి వెళ్లడం కొంత కష్టసాధ్యమైనందున తితిదే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజున అర్చక స్వాములు విశేష పూజలు చేశారు. శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్ అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు నిర్వహించారు. రామాయణ పారాయణము, శ్రీరామగీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. మరువము, కాగడా మల్లెలు, చామంతి, జాజులతో వేద పండితులు అమ్మవారిని అర్చించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని కనకాంబరాలతో అర్చించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవికి కొబ్బరికాయలను సమర్పించారు. వచ్చే నెల 7న వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్న సందర్భంగా ఆలయంలో కుంభోత్సవం కొనసాగుతోంది. ఇందులో భాగంగా చైత్రమాసం వరకు వచ్చే ప్రతి శుక్రవారము, మంగళవారము అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించటం ఆనవాయితీ. అమ్మవారి సింహమండపం వద్ద కొబ్బరికాయలను రాసులుగా పోసి అర్చకులు, అధికారులు, స్థానిక భక్తులు సాత్విక బలిగా సమర్పించారు. వేములవాడలోని శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు. ప్రతి మంగళవారము అమ్మవారిని దర్శించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను, బోనాల నైవేద్యాలను సమర్పించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. బాపట్ల జిల్లా రెడ్డిపాలెంలోని స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. షష్ఠి సందర్భంగా స్వామివారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.